అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి. అయితే ఈ వీడియోలో నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏమేమి చేశానో చూపిస్తాను అన్నమాట. అంటే పూజ ఎలా చేసుకున్నాను, ఫుడ్ ఏమేమి చేసాము, ఈవినింగ్ ఏం చేసాము అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. అందరికీ మరొకసారి హ్యాపీ శ్రీరామనవమి అండి. శ్రీరామనవమి అంటే రాముడు జన్మించిన రోజు శ్రీరామనవమి చేస్తారనమాట. శ్రీరామనవమి అంటే సీతారాములకి కళ్యాణం చేస్తారు. సీతారాముల కళ్యాణం ఎప్పుడైనా చేస్తారండి. ప్రత్యేకించి ఈరోజు ఇంకా ఎక్కువ మంది చేసుకుంటారనమాట. మనం ఎప్పుడైనా ఇంట్లో అయినా లేదంటే గుళ్ళల్లో అయినా అలా సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు చాలామంది చేసుకుంటారు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువ చేస్తారు. మనందరికి ఇష్టమైంది కూడా సీతారాముల కళ్యాణం అంటే. అసలు సీతారాముల కళ్యాణం రోజు చాలా బాగా చేసుకుంటారండి. టెంపుల్స్లలో అయినా చాలామంది ఇంట్లో కూడా కళ్యాణం చేస్తారనమాట. చాలా మంచిగా అనిపించేది. అలాగే నేను కూడా మా ఇంట్లో కొంచెం సింపుల్గానే చేశానండి. పంతులను అలా ఏం పిలవలేదు, మామూలుగా పూజలాగే చేశాను. బట్ మాలేసి పూలమాల అక్షింతలు అలా వేసి చేశాను అనమాట. నాకు అసలు అంటే ఈ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూడడం ఒకసారి చూశాను అనమాట టెంపుల్లో. చాలా మంచిగా అనిపించింది. చూడండి, నేను ఇప్పుడు బొట్టు పెట్టే ఫోటో అదే అనమాట. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్న బట్టి అలా కనిపిస్తుందండి ఫోటో. నేను చేసే ప్రతిదీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది. సారీ అండి, ఏమనుకోద్దండి. నాకు ఇక వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చేసుకుంటున్నాను. బట్ నేను చేసేదంతా రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి. ఇలా అక్షింతలు కూడా కలిపేసుకున్నానండి. సీతారాముల వారికి అక్షింతలు వేసేద్దాం అన్నట్టు కలిపేసుకున్నాను. అసలు నేను ఒకసారి రామాయణం సీరియల్ వచ్చేదండి, 2016 అనుకుంటా. అసలు అప్పుడు చూశానండి సీతారాములు పడ్డ కష్టము, వాళ్ళు ఎలా పెరిగింది ఏంటంటే ఆ సీరియల్లో బాగా చూపించారనమాట. అసలు చూశాను, ఇంత ఇబ్బందులు పడినారా అనిపించింది. కానీ రాముడు ఎంత గుణవంతుడంటే అక్కడ తల్లిదండ్రులకి విలువ అంతే ఇది చేస్తాడు, అత్తమామలకు అంతే ఇదిగా విలువనిస్తాడు, భార్యకి అలానే విలువనిస్తాడనమాట. అందుకే ఏ భార్య అయినా రాముడు లాంటి భర్త కావాలనుకుంటారు. అలాగే కొడుకును కూడా రాముడు లాంటి కొడుకు కావాలని, అలా ప్రతి దాంట్లో రాముడు లాంటి వాళ్ళు కావాలి అనుకుంటారు. అంటే అన్నింట్లో గుణవంతుడని అర్థం అన్నమాట. కమింగ్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటివి సీరియల్ రూపంలో లేదా ఒక సినిమా రూపంలో కానీ అలా పిల్లలకి బుక్స్ ద్వారా అయినా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి నాకే ఇంత కష్టం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అదే విధంగా మంచి గుణము అలా అంటే ప్రతిదానికి ఫ్రస్ట్రేషన్ అవ్వడం, అలాగా కలియుగం కదండి. అలాంటి టైంలో పిల్లలకి ఇలాంటివి చూపిస్తే, రామాయణమైన మహాభారతమైన ఇలాంటివి చూపిస్తే పిల్లలు కొంచెం పాజిటివ్గా ఉంటారు. అలాగే అన్నీ నేర్చుకుంటారన్నమాట. ఇంక ఇలా పూజ చేసుకుంటున్నానండి నేను. అక్షింతలు కూడా వేసేస్తున్నాను. నేను ఈసారి టెంపుల్కి వెళ్ళలేదండి. కొంచెం ఇంకా హెల్త్ బాగాలేదనమాట. నాకే హెడేక్గా ఉండింది.
నాకు ఒక 5 డేస్ ఉంటే అలా బాగాలేదనమాట. అందుకోసం అనేసి ఇంకా ఇంట్లోనే మంచిగా అసలు చాలా బాగా చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా చాలా బాగా చేసుకున్నాను ఇంట్లో పూజ. ఫస్ట్ మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఫుడ్ చేసేద్దాంలే అనేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నానండి. ఇంకోసారి చెప్తున్నాను ఏమనుకోద్దని, నేను మొత్తం రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి. ఫ్రంట్ కెమెరా పెట్టడం వలన మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనపడిస్తుంది. ఇంక ఇలా మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నాను. ఇలాగ చేసేసుకున్నానండి పూజ మొత్తం. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కోసం పానకం, వడపప్పు నానబెట్టుకుంటున్నానండి. వాటి కోసం బెల్లం నానబెట్టాను. పెసరపప్పు తీసుకొని వాటిని వాష్ చేసి పెట్టేస్తున్నాను. అలాగే పానకంలోకి సోంపు, ఇలాచి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మెత్తగా మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇంకా లంచ్కి వచ్చేసి రవ్వ పచ్చిశనగపప్పు అంటే ఏమంటారు శనగబేల పప్పు పాయసం చేసామన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. శనగబేళ్ళ పాయసం అంటారు, శనగపప్పు పాయసం అంటారు. అలాగే వైట్ రైస్, చారు, పకోడీ, లెమన్ రైసు, దుంప మునక్కాయ కర్రీ, పచ్చిమిర్చి పప్పు ఇలా చేసామండి మొత్తం. ఇంకా నేను ఇప్పుడు లంచ్ చేసేద్దామనేసి అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఒకేసారి. పక్కన పెరుగు లేనిది నాకు ఇంకా ఎండ్ అవ్వదనమాట. లంచ్ అయినా డిన్నర్ అయినా ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ పాయసం తినేస్తున్నాను అనమాట. పక్క నుండి మా అమ్మాయి సూపర్ అని చెప్తుంది. ఇంకా పాయసం అయిపోయిన తర్వాత ఇంకా లెమన్ రైస్ తినేస్తున్నాను. పకోడీ వచ్చేసి క్యాబేజీ పకోడీ వేసామండి. నేను వీడియో తీసుకుంటుంటే మా అమ్మాయి మాత్రం బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయితే మెయిన్గా ఫాస్టింగ్ ఉంటారండి పండుగ రోజు చాలామంది. బట్ నేను ఉండలేకపోయాను అనమాట. బాగా ఆకలిస్తుంది. సరే దేవుడేం బలవంతంగా ఉండమని చెప్పాడు కదా, అందుకోసం అనేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తినేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదండి. ఇలాగా మొత్తం లంచ్ తినేస్తున్నాను. అదేంటంటే నేను చూపించింది ఎండుమిర్చి వస్తుంది కదండి పోపు పెట్టినప్పుడు పప్పులో, ఆ ఎండుమిర్చి అంటే నాకు చాలా ఇష్టం. అది అలా కలిపేసుకొని తినేస్తాను అనమాట. అలాగా మీలో ఎవరికైనా ఇష్టం అని అడుగుతున్నాను. గుడికి కూడా ఎక్కడికి వెళ్ళలేదండి. అసలు వెళ్ళడానికి ట్రై చేశాను బట్ కుదరలేదు. పిల్లలతో ఇంకా కుదరదులే అనిపించింది. అందుకోసం అనేసి ఇంకా ఇంట్లోనే మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకొని హ్యాపీగా ఇంకా లంచ్ తినేస్తున్నాను అనమాట. అందరం ఇంట్లో ఈరోజు లంచే అండి. మామయ్యకి ఒక్కటి బ్రేక్ఫాస్ట్ తెప్పించేసాం బయట నుండి, ఇడ్లీ వడ. ఇంకా మేమందరం మాత్రం ఇంకా లంచ్ తినేసామంటే మార్నింగ్ ఇంక ఇవన్నీ చేసేస్తాం కదా. ఒక సైడ్ పూజ నేను చేసుకున్నాను, అత్తమ్మ కొన్ని వంటలు చేశారు. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా యాడ్ అయ్యాను అనమాట. ఇంక ఇద్దరం కలిసి ఫాస్ట్గా ఫుడ్ చేసేసాము. చేసేసి ఒకేసారి అందరం తినేస్తున్నాం అనమాట. ఇప్పుడు అందరు తినేసారులేండి. ఇంక లాస్ట్లో నేను మా అమ్మాయి తింటున్నాము. మా అమ్మాయి ఏమో నా పక్కనే కూర్చొని పెద్దగా డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట నన్ను. అసలు మీరు శ్రీరామనవమికి ఎలా చేస్తారు, ఏమేమి చేస్తారు కామెంట్స్లో చెప్పండి. అంటే కొంతమంది కొన్ని విధాలుగా వేరుగా ప్రసాదాలు కూడా డిఫరెంట్గా చేస్తారు కదా. అలాగా ఏం చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా ఇలా పెరుగుతో ఎండ్ చేస్తున్నాను అనమాట నా లంచ్. సమ్మర్ కదండి, ఇంకా పెరుగు లేకపోతే చాలా కష్టం అయిపోయింది. అందుకోసం అనేసి పెరుగు అయితే కంపల్సరీ.
నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, అందుకోసం ఇంట్లో ఫాస్ట్గా తిన్నట్టు అనిపిస్తుంది. ఇలా నేను తింటా ఉన్నాను. ఒక సైడ్ మా అబ్బాయి చూడండి ఏం గోల చేస్తున్నాడు. నేను కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటాడు, నేను బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటాడు, నేను హాల్లో ఉంటే హాల్లో ఉంటాడు. నేను పూరి చేసేద్దాంలే అన్నట్టు అది పిండి తడిపి పెట్టామండి, దాన్ని తీసి మిక్సీ జార్లో వేస్తున్నాడు అనమాట. దాకా అదేమో పడిపోతుంది ప్లేటు, మళ్ళీ దాన్ని తీస్తా ఉన్నాడు. బాగా అల్లరైపోయినాడండి అసలు, గోల గోల చేస్తున్నాడు. మేము ఏ పని చేస్తే ఆ పని చేస్తాడు. ఇంకా తర్వాత ఈవినింగ్ ఏమో ఇలాగా పెసరపప్పు అంతా నానిపోయింది, ఇంకా వాటిని మొత్తం మిక్స్ చేద్దామనేసి ఇలాగా క్యారెట్ తురిమాము, ఈ పచ్చి కొబ్బరి మిక్సీకి వేసాను, అలాగే కీర కట్ చేసేసి కొత్తిమీర చిన్నగా తరిగేసాను, కొంచెం సాల్ట్ వేసానండి. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట, బాగా పప్పుకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, మొత్తం సాల్ట్ అంతా పట్టేలాగా ఇలాగ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంక ఇది పక్కన పెట్టేసి పానకం ఉంది కదండి, పానకంలోకి మనము సోంపు ఇలాచి పౌడర్ ఉంది కదా, అది వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను బెల్లం వేసిన తర్వాత ఫిల్టర్ చేశానండి, ఏమన్నా రాళ్ళు అలా ఉన్నా బయటికి వెళ్ళిపోతాయి కదా అనేసి, ఇంకా తర్వాత అందరికి వేసి ఇచ్చేసాను అనమాట. అసలు శ్రీరాములు వారికి పెసరపప్పు అదే వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం అంట అండి, అందుకోసమనే అది అలా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో వేడి చేయకుండా ఉంటుందన్నమాట పెసరపప్పు అనేది. పానకం కూడా డీహైడ్రేషన్ అవ్వకుండా మనకి ఐరన్ ఇస్తుంది బెల్లము, డీహైడ్రేషన్ అవ్వకుండా ఇలా తీసుకుంటే చాలా మంచిదన్నమాట, ఒంటికి చలువ కూడా చేస్తుంది, అందుకోసమని ఇలా తీసుకుంటారనమాట. అందరూ శ్రీరామనవమి బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇలా మా అమ్మాయి మధ్యలో వచ్చి అందరూ పండుగ ఎలా చేసుకున్నారు అడుగుతానమ్మా అనేసి వీడియో మధ్యలో వచ్చి అడుగుతా ఉంది. శ్రీరామనవమి రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇలా చేశానండి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.